హాయ్ అండి, వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు సాఫ్ట్వేర్ నుంచి ఏం చేయొచ్చు అంటే బ్లౌజెస్ చేయొచ్చు, చుడీదార్స్ చేయొచ్చు, కిడ్స్ వేర్ చేయొచ్చు, వెస్టర్న్స్ చేయొచ్చు, యూనిఫామ్స్ చేయొచ్చు, మెన్స్ వేర్ చేయొచ్చు, క్రాప్ టాప్స్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వస్తాయి దీంట్లో అని చెప్తూ ఉన్నాం కదా. సో ఇవాల్టి నుంచి మన వీడియోస్లో అసలు ఏంటి, ఒక దాంట్లో నుంచి ఎన్ని మోడల్స్ చేసుకోవచ్చు మనం, అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ని స్లీవ్స్ మోడల్స్ ఉంటాయి, ఎన్ని నెక్స్ మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ మేము ఎప్పుడు చూపించడం లేదుగా. ఈ రోజు నుంచి వీడియోస్లో మనం దీని గురించి తెలుసుకుందాము. సో నేను ఈ రోజు ఒక డ్రెస్ కట్ చేస్తాను, అంటే ఒక్కొక్క రోజు ఒక 2-3 డ్రెస్సెస్ చూపిస్తాను మీకు. ఏం చేసుకోవచ్చు దీంట్లో, అంటే ఎలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఈరోజు నేను ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తాను. దీంట్లో అసలు ఏముంటుంది, అసలు డ్రెస్ స్టిచ్ చేసినాక ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఈరోజు చుడీదార్స్ చూద్దామండి. చుడీదార్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, నేను ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేసాక ఎలా వస్తుందో చూద్దాము. నేను ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాను. ప్రిన్స్ కట్లో ఫ్రిల్ మోడల్ తీసుకుంటాము. ఇప్పుడు మనకు రెడీమేడ్స్ అన్నీ కూడా అలాగే వస్తున్నాయి కదా, ఫ్రిల్ మోడల్ తీసుకుందాము. మెజర్మెంట్స్ ఇస్తున్నాను ఇక్కడ. మెజర్మెంట్స్ చూసారు కదా, మెజర్మెంట్స్లో నార్మల్ లెంగ్త్, సెంటర్ షోల్డర్ వెయిట్, స్లీవ్ లెంగ్త్ నాకు రెగ్యులర్ మెజర్మెంట్సే ఉంటాయండి, కొత్తగా ఏమి ఉండవు. సో వేస్ట్ హైట్ ఇవే ఉంటాయి అనమాట. మెజర్మెంట్స్ ఇచ్చాము, ప్యాటర్న్ తీసుకుంటే మనకు ప్యాటర్న్ ప్రొజెక్ట్ అయిపోతుంది మన కటింగ్ టేబుల్ మీదనే. వేసుకొని కట్ చేసుకోవాలండి. మార్క్ వేసుకోకుండా మనం కట్ చేసుకున్నామంటే మనకు ఇలా లేస్తుంది కదా. సో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్స్ట్రాస్ కానీ మీరు ఏమి తీసుకోనక్కర్లేదు, మనం మెజర్మెంట్ ఎంత ఇచ్చామో దానికి తగినట్టుగానే అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసుకోవాలంటే ఏమక్కర్లేదు, ఇందులోనే ఉంటుంది ఎక్స్ట్రా. సో మీరు ఏమీ చేసుకోనక్కర్లేదు. ఇక్కడ చూడండి, నేను జాయింట్ పెట్టాను కదా. సో నేను దీనికి జాయింట్ పెట్టుకున్నాను. దీంతో పాటు ఒకసారి కట్ చేసుకుంటాను. లేకపోతే ఈ కాంబినేషన్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నానని ఇది యూజ్ చేయాలనుకోవడం లేదు. సో ఈ పార్ట్ నేను వేరే కలర్ కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను తీసుకున్నాను కదా, దీంట్లో జాయింట్స్ కోసం కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రాస్ మనం ఏం కట్ చేసుకోనక్కర్లేదు. ఇది డైరెక్ట్గా దీనికి చేసుకుని సరిపోతుంది. ఈ పార్ట్ జాయింట్ వేసుకొని రాస్టీ సరిపోతుంది. మనకి ఇది కూడా మనకు ఓవరాల్గా ఎంత కావాలో మనకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టున్నాను. సో ఈ పార్ట్స్కి బ్లాక్ కట్ చేసుకున్నాము అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్లో మనం ఏది ఎక్స్ట్రాస్ ఎక్కడ ఇవ్వలేదని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అదే వచ్చేసి ఉంటుంది. ఇందాక మనం కస్టమైజేషన్లో ఏం పెంచుకున్నాం, బాటమ్ విడ్త్ మనం మొత్తం గ్రిడ్ ఎంతైతే ఉందో మొత్తానికి తీసుకున్నాం అనమాట. సో దీనికి కూడా మనం మొత్తం గ్రిడ్ మొత్తం కూడా తీసుకున్నాము. నేను అందుకే ఎక్కడి వరకు ఇచ్చాను. ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు నేనైతే జాయింట్ పెట్టడం లేదండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అప్పుడు పెట్టి కట్ చేసుకున్నాము. దీనైతే ఇలాగే కట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను, బట్ ఇలా కట్ చేసుకోకుండా మార్క్ వేసి కట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉంటే కనుక చేసేయచ్చు, లేదు అనుకుంటే జస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది.
ఇది చూసారు కదండి, మొత్తం మనం కటింగ్ మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ ఇదే కట్ చేసుకున్నాను. అండ్ స్లీవ్కి బార్డర్ ఈ కలర్ తీసుకున్నాను. అండ్ నేను చెప్పాను కదా మిడిల్ ఫ్రంట్లో పైన పార్ట్ని మారుస్తానని, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ కలరే తీసుకున్నాను. స్టిచ్ చేసి చూద్దాము అసలు ఎలా వస్తుందో. చూసారు కదండి డ్రెస్ స్టిచ్ చేశాక ఎలా ఉందో. సో ఇది మనకు 2.5 మీటర్ పట్టింది. దీనికి ఫ్రిల్ ఎక్కువ కావాలనుకున్నా కూడా ఫ్రిల్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మామూలుగా మనం ఒక టాప్కి 3 మీటర్స్ లాగా అనుకుంటాం కదా, సో 3 మీటర్స్ అయితే కనుక ఇంకా మనకు ఇంకా ఫుల్ గేరా కొంచెం గేరా వచ్చి ఉండేది. ఫస్ట్ నేనైతే ఇది 2.5 మీటర్ తీసుకున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఏ సైజెస్ యూస్ చేస్తున్నాము, ఏ చార్ట్ యూస్ చేస్తున్నాం అంటే సైజ్ చార్ట్ ఏది యూస్ చేస్తున్నాం, ఇది కూడా మనం కన్సిడరేషనే. సో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ తీసుకుంటాం మనం, అదేమవుతుందంటే నెక్స్ ఇలా ముందుకు ఇలా వచ్చేసి ఉండడం. మనం ట్రెండ్స్లో తీసుకున్నా కానీ కొన్ని అంటే అన్నీ అని చెప్పడం లేదు నేను, కొన్ని అయితే మనకు కొన్ని ఇలా ముందుకు ఇలా వచ్చేసి ఉంటాయి. మనం హ్యాండ్స్ కూడా ఇలా ఫ్రీగా ఇలా మూవ్ అవ్వలేకపోతుంటాం కదా. ఇదేంటంటే మనం ఎలా కావాలనుకుంటే అలా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఏ బ్రాండ్ అయితే బాగుంటుందో ఆ బ్రాండ్ మనం సైజ్ చార్ట్గా తీసుకొని దాని ప్రకారం మనం స్టిచ్ చేసుకోవచ్చు. మన ప్రొజెక్టర్తో వచ్చేసి ప్రొడక్షన్ చేయడం చాలా ఈజీ అండి. అంటే మీరు డ్రెస్సెస్ డిజైన్ చేసి పెట్టాలనుకుంటున్నారు అంటే ఎన్ని డ్రెస్సెస్ అయినా ఎన్ని ప్యాటర్న్స్ అయినా కూడా మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.